గురు విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగద్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన కీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమశిలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. వర్తమానంబులేక ఈ భూత భవితములకు నికి కలదా. భూత భవితంబులున్నో తక్షణము వర్తమానం కదా. వ్యవహార సౌలభ్యమే కాలము మూడుగా తెలియబడెను. మూడు కాలాలలోనూ ఉన్నదే మార్పు లేకనే ఉన్నది. పురుషత్రయంబులోను నేను పురుషోత్తమంబైనది. మూడు కాలాలలోనూ ఈ వర్తమానమే నిత్య సత్యం. ప్రస్తుతము వర్తమానం గడచినది జరిగిన వర్తమానం. రేపటి రోజు కూడా రేపటికి వర్తమానం కదా. ఈ రీతి విచారించి తెలిసితే కాలము స్థిరము కాదు. కాల ప్రవాహంబున కాలాతీతుడే శ్రీరమణుడు. దేశ కాలాతీతం. నేను నీవు వారను లేని కాలమే లేదు లేదు. కాలమే లేనప్పుడు దేశమును గుర్తించు వారెవ్వరు. దేశమునకు లోబడి కాలము గుర్తించబడుచుండును. కాలంబులో మాత్రమే జీవులు గుర్తించబడుచుందురు. మూడు కాలాలలోనూ ఉన్నది మార్పు నొందకనున్నది.
దేశకాలాతీతమై చెలువొందుచున్నదే శ్రీరమణుడు. నేను దేశము నిత్య సత్యము నేనని తనను తా తెలియని వారికైనా, నిత్య సత్యము నేనని తనను తా తెలిసిన వారికైనా, ఇరువురికి దేహమొకటే తెలియక బంధమును కల్పించును. తెలిసిన దేకి తాను రెండవది లేని స్థితిలో నుండును. తెలియని దేకి తాను సంకల్ప వికల్పుడుగా నుండును. తెలివి మీరిన దేహిలో నిర్వికల్పుడే శ్రీరమణుడు. నేను పరిపూర్ణమా పరమ పదము తెలియని మనుజునికి జగతి నిజముగా తెలియును. పరమ పదమే తానుగా తెలిసిన దృష్టి కోణము వేరుగా, జ్ఞానహీనునకు మాత్రం లోకమే సత్యమై తెలియబడును. జ్ఞానరహితునికి మాత్రం లోకాతీతమే సత్యమగును. జ్ఞానహీనులకు మనసు పొంగుట కృంగుట నిత్య కృత్యం. జ్ఞానరహితుడు మనసున అచల పరిపూర్ణుడై రమయంతును. విధిమతులు ఒకటేనని మతికి విధి మూలమని తెలియలేక, విధికి వ్యతిరేకంబుగా మతిలోన చింతించుచుంటారెలా. విధిమతులకు మూలము తానని స్పష్టముగా తెలిసనేని, బొమ్మ బొరుసుల వంటివి వీటికి ప్రత్యేక ఉనికి లేదు. ఈ గొప్ప మర్మమును సద్గురుని సూచనతో తెలిసనేని, విధిమతుల భ్రాంతి తొలగి చెలువొందు రమణీయమే రమణుడు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి, అంది పుచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. సాధకులందరూ ఈ బ్రహ్మజ్ఞానమును పొందాలి, బ్రహ్మనిష్టను పొందాలి. మోక్షమే జీవిత లక్ష్యముగా జీవించాలి. జననమరణ రాహిత్యాన్ని పొందాలి. జననమరణ చక్రములో నుంచి విముక్తం అవ్వటము ఎట్లా? ఈ జనమరణ చక్రంలో నుంచి విముక్తము అవ్వాలను. ఎక్కడ మొదలు పెట్టినావు? 294 పై నుంచి 2వ పేర కాదు, 296. 296 పై 2 ఇడిచిపెట్టి కింద 2 ఇడిచిపెట్టి కింద. కాబట్టి సర్వబ్రహ్మలకు కారణమైనటువంటి అన్ని కదలికలు కారణభూతమైనటువంటి బ్రహ్మము అచలము. ఆ బ్రహ్మీభూత స్థితి ఎందు ఏ కదలిక లేదు. కాబట్టి సర్వభ్రమలకు కారణమైనటువంటి అన్ని కదలికలు కారణభూతమైనటువంటి బ్రహ్మము అచలము. సర్వభ్రమలకు కారణమైనటువంటి అన్ని కదలికలు కారణభూతమైనటువంటి బ్రహ్మము అచలము. ఆ బ్రాహ్మీభూత స్థితి యందు ఏ కదలిక లేదు. ఆ బ్రాహ్మీభూత స్థితి యందు ఏ కదలిక లేదు. అట్టి కదలటువంటి బయలు స్థితిని మానవులందరూ చేరుకోవాలి.
బ్రాహ్మీభూత స్థితి యందు ఏ కదలిక లేదు. అట్టి కదలకోకుండా ఉన్నటువంటి బయలు స్థితిని మానవులందరూ కూడా చేరుకోవాలి. అది జన్మరాహిత్య స్థితి. అటువంటి జన్మరాహిత్యమైనటువంటి బ్రాహ్మీభూత స్థితిలో అచల బ్రహ్మమును ఎరిగినటువంటి బయలును దర్శించినటువంటి స్థిరముగా ఉన్నటువంటి వారు మరలా పుట్టరు. ఎట్టివారు? బ్రాహ్మీభూత స్థితి యందు ఏ కదలిక లేదు కాబట్టి అట్టి కదలనటువంటి బయలు స్థితిని మానవులందరూ కూడా చేరుకోవాలి. అట్లా చేరుకుంటే జన్మరాహిత్య స్థితి కలుగుతుంది అని అంటున్నాడు. అటువంటి జన్మరాహిత్యమైనటువంటి బ్రాహ్మీభూత స్థితిలో అచల బ్రహ్మమును ఎరిగినటువంటి బయలును అచల బ్రహ్మమును ఎరిగినటువంటి బయలును దర్శించినటువంటి స్థిరముగా ఉన్నటువంటి వారు మరలా పుట్టరు. కారణం ఏమంటే వారి యొక్క దర్శన శక్తి ఎంత బలవత్తరమైనది అంటే ఒక అణువునందు చలించేటటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఎలా ఉన్నాయో ఒక అణువునందు చలించేటటువంటి ఏ విధంగా అంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఎలా ఉన్నాయో ఆ స్థానం నుంచి మొదలు పెడితే సర్వ శరీరములందు ఏ రీతిగా కదలికలు ఏర్పడుతున్నాయో ఆ ప్రాణశక్తి యొక్క కదలికలు హంసతత్వం వలన ఎలా ఏర్పడుతున్నాయో ఆ హంస యందు కదలికలు పరమహంస స్థితి యందున్నటువంటి తత్వరీతిగా మహాతత్వం నుంచి ఎట్లా ఏర్పడుతున్నాయో అట్టి మహాతత్వము అవ్యక్తం చేత కదలికలను ఎట్లా పొందుతున్నదో అట్లా ఆధార ఆధేయ విమర్శ చేసి ఆధేయంను విసర్జించి ఆధార స్థితిగా నిలిచి ఉంటూ చివరకు నిర్ణయాత్మక స్థితిని అచలమైనటువంటి సర్వాధారమైనటువంటి బయలు స్థితికి ఏ విధంగా అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనేటటువంటి నిర్ణయ వాక్యము ఏదైతే ఉందో అనగా అనంత సృష్టి వ్యక్తము అయిన తర్వాత కూడా పూర్ణముగానే ఉన్నది. వ్యక్తము కాక మునుపు కూడా పూర్ణముగానే ఉన్నది. తిరిగి సృష్టి లీనమైనను పూర్ణముగానే ఉన్నది. కాబట్టి ఏ మార్పు లేక, ఏ కదలిక లేక, ఏ శబ్దము లేక నిశ్శబ్దో బ్రహ్మముచ్యతేగా ఉన్నటువంటి మౌన వ్యాఖ్య అయినటువంటి ఆ బయలు స్థితిని ఎవరైతే దర్శించారో, ఎవరైతే ఆ స్థితి యందు దేశికులుగా ఉన్నారో వారు తిరిగి ఏ కాలమునందును ఏ దేవ మానవ పశు పక్ష క్రిమి కీటక తిర్యక్ స్థావర జంగమ సృష్టులలో దశవిధ ప్రళయాలలో తిరిగి పుట్టరు. ఎట్లా అంటే అటువంటి తిరిగి పుట్టని అమృతతత్వాన్ని సాధించాలని మనకు యమధర్మరాజు గారు అచలమైనటువంటి బ్రాహ్మీభూత స్థితిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ నచికేతుని ఆధారముగా సర్వమానవులకు బోధిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః భయాదింద్రచ్చ వాయుచ్చ మృత్యుత్తావతి
శమః పైన్యమః పైంచమః. తాత్పర్యం: ఓ నచికేతుడా, ఈ పూర్వము చెప్పబడిన పరమాత్మ వలన భయము చేత అగ్ని, ఈ పూర్వము చెప్పబడినటువంటి పరమాత్మ వలన భయము చేత అగ్ని, సూర్యుడు, ఇంద్రాది సర్వదేవతలను వారి వారి వ్యాపారములందు అతి జాగ్రత్త గలవారలై ప్రవర్తించుతున్నారు. మృత్యువును తన నియమము అనుసరించి ప్రవర్తిల్లుచున్నది. మృత్యువు కూడా తన నియమం ప్రకారము దాటుకుంటా ఉంది. దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. నచికేత, ఆ బ్రహ్మం యొక్క భయము చేతనే అగ్ని దహించుచున్నది, సూర్యుడు తాపము నొసంగుచున్నాడు, ఇంద్రుడు, వాయువు, మృత్యువు తమ తమ పనులను చేయుచున్నవి. ఆయుధము ధరించిన ప్రభువును చూచి సేవకులు తమ తమ పనులను నియమం ప్రకారము చేయునట్లా ఆయుధంతో ఉంటాడు ప్రభువు. కాబట్టి ఆ ఆయుధంతో ఉంటాడు. కొడతాడేమో, తిడతాడేమో, దండిస్తాడేమో అనేటువంటి భయంతో చేసినట్టు ఆయుధము ధరించినటువంటి ప్రభువును చూచి సేవకులంతా తమ తమ పనులను నియమం ప్రకారము చేయునట్లా సూర్య, అగ్ని, వాయువు మొదలగు గలవి తమ తమ పనులను తమ తమ నియమం తప్పకుండా పాటిస్తా ఉన్నాయి. ఆ విధంగా యజమాని లేనిచో సేవకులు తమ తమ పనులు సక్రమంగా చేయనట్టులా, యజమాని లేనప్పుడు ఆ సేవకులైతే తమ తమ పనులు ఎట్లయితే సక్రమంగా చేయరో, సమస్తమునకు ప్రభు అయినటువంటి బ్రహ్మమే లేనిచో ప్రపంచగతియే లేకపోవును. సమస్తమునకు ప్రభు అయినటువంటి బ్రహ్మమే లేనిచో ప్రపంచగతియే లేకపోవును. ఈ జీవితంలోనే ఈ శరీరము పడిపోవుట కంటే ముందుగానే, ఈ జీవితంలోనే ఇప్పుడే ఈ మానవ శరీరము ధరించి ఉన్నప్పుడే ఈ శరీరం పడిపోవుట కంటే ముందుగానే, ఈ శరీరం పడిపోకనే అనగా మరణించక ముందే సూర్యాదులకు కూడా భయకారణమైన ఆ బ్రహ్మమును తెలుసుకుని వారు చూడు, ఇప్పుడే ఈ శరీరం పడిపోక ముందే, మనం మరణించక ముందే, మానవ శరీరం తప్పితే వేరే శరీరం గ్రహించలేదు. చూడు, సూర్యాదులకు కూడా భయ కారణమైన ఆ బ్రహ్మమును, సూర్యాదులకు కూడా భయం కలిగించేటువంటి ఆ బ్రహ్మమును తెలుసుకుని వారు ముక్తులగుదురు. అట్లు తెలుసుకొనని వారు మరణానంతము మరలా మరలా జనన మరణముల పాలగుదురు. మరలా జనన మరణ పాలగుదురు. దీనికి విశేష వాక్య చెప్తున్నారు. బోధ చివరి దశలో ఉన్నది గనక, ఇక బోధ చివరి దశలో ఉంది. చివరి దశలో ఉన్నది ఇక బ్రహ్మజ్ఞానము యొక్క విశేషాన్ని నిరూపిస్తున్నారు. ఆ బ్రహ్మం యొక్క ప్రభావాన్ని ఇక్కడ భయపడటం అంటే అనువర్తించడం అని అర్థం. ఆ బ్రహ్మం యొక్క ప్రభావాన్ని ఇక్కడ భయపడటము అంటే ఏమి? అనువర్తించడం అని అర్థం, నడిపించడం. అంతేగాని జీవభావంలో లేదా పశుపక్షాదులు భయపెట్టినట్లు భావన చేయరాదు. సక్రమమైనటువంటి రీతిలో వాటిని నడిపించేటువంటి విధిగానే గాని భయం అంటే ఇక్కడ భయపడటము అంటే అనువర్తించడం అన్నమాట. సక్రమైనటువంటి పద్ధతిలో నడిపించడం. ఏది ఎప్పుడు ఎక్కడ నడవాలో అది అప్పుడు అక్కడ
ఎడతెరిపి లేకుండా నడిపించేటువంటి విధానం. అంతేగాని జీవభావంలో లేదా పశుపక్షాదులు భయపడినట్లు భయపెట్టినట్లు భావన చేయరాదు. అంటే ఏ బ్రహ్మమైతే ఉన్నదో విష్ణు సహస్రనామములో దండో దమయితాదమః ఇట్లా ఉంది, దండో దమయితాదమః అని వస్తుంది. అంటే సర్వ సృష్టిని ఒక నియమము ప్రకారము పాలించేది వారు అని అర్థం. సర్వ సృష్టిని ఒక నియమం ప్రకారము పాలించేది వారు అని అర్థం. దేని నియమము దానికి ఉంది. సృష్టి ధర్మం ప్రకారము నియమానువర్తమై సర్వము వాటి కక్షలలో వాటి ధర్మానుసారము వాటి భ్రమణ శీలం ప్రకారము వాటి ప్రకాశరీత్యా అవి ఉనర్చవలసినటువంటి సమిష్టి కార్యములను ఆయా అధిష్టాన దేవతలందరూ కూడా తమ తమ సమిష్టి వ్యవహారంను నిర్వహిస్తారు. ఆ కర్తవ్యాన్ని వ్యర్థపరచుకోకుండా తన కర్తవ్యం తాను ఎట్లయితే నిర్వర్తిస్తూ ఉంటారో, ఒక కంపెనీ ఉంటాడు, కంపెనీ మేనేజర్ ఉంటాడు, ఆ కంపెనీని ఎట్లయితే సక్రమైన పద్ధతులు నడిపిస్తూ ఉంటాడు. ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, సత్యసాయిబాబా మందిరం కానీ రమణ మహర్షి మందిరం కానీ పోతే ఎంత క్రమబద్ధంగా, ఎంత నిశ్శబ్దంగా, ఎవరి పని వారిదిగా, ఎవరి ఆలోచన వారిదిగా, అట్లా సక్రమమైనటువంటి నియమానువర్తమై ఈ సృష్టి ధర్మం ప్రకారము ఆ నియమానువర్తమై సర్వము వాటి కక్షలలో సూర్యులు, చంద్రులు, నవగ్రహాలు, మొత్తం జగత్తంతా వాటి కక్షలలో ఎక్కడ ఉండేది అక్కడ ఏం పని చేయాలో అది, ఏ కర్తవ్యంతో ఉన్నామో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించినట్టు వాటి ధర్మానుసారం. ఇప్పుడు కుటుంబంలో తండ్రి ధర్మం తండ్రి పాటించాలి, తల్లి ధర్మం తల్లి పాటిస్తాడు, వారి పిల్లల ధర్మం పిల్లలు పాటిస్తాడు. పొద్దున్నే లేస్తానే కాలకృత్యాలు తెచ్చుకోవాలి, ట్యూషన్ పోవాలి, మళ్ళీ బడికి పోవాలి, అట్లా ఎవరెవరి ప్రవర్తనతో వాళ్ళు పొద్దున్న లేస్తానే ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించినట్టు సర్వము వాటి కక్షలలో వాటి ధర్మానుసారము ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వేంద్రియ సమూహము 96 తత్వాలు కూడా నడిపించేటువంటి సత్తా ఆయనకే ఉంది. ఇక్కడ వాటి ధర్మానుసారము ఆ బ్రహ్మమునికే ఉంది. వాటి భ్రమణ శీలం ప్రకారము, ఏ శీలానికి ఏ భ్రమ ఉందో, ఏ మనస్సుకు ఏమి తోస్తా ఉందో, వాటి భ్రమణశీలం ప్రకారం వాటి ప్రకాశరీత్యా అవి ఉనర్చవలసినటువంటి సమిష్టి కార్యములను, ఈ మొత్తం సమిష్టి కార్యాలంతా నడిపించేటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపము. భ్రమణశీలం అంటే కదిలే గుణం. అవును, కదిలే గుణం. వాటి ప్రకాశరీత్యా అవి ఉనర్చవలసినటువంటి సమిష్టి కార్యములను ఆయా అధిష్టాన దేవతలందరూ కూడా, అష్టదిక్పాలకులు అందరూ వాటి అధిష్టాన దేవతలందరూ కూడా, దేనికి ఎవరు అధిష్టాన దేవత ఉన్నాడో మనకు వ్యష్టిగా చూసుకున్నాం, సమిష్టిగాను అట్లనే ఉన్నారు. ఈరోజు రేపు రాత్రికి వస్తారు వాళ్ళంతా, సమిష్టి దేవతలంతా. 5 శరీరాలు తెలియబరుస్తుంది మనం రాత్రిలో చదివేటువంటి గ్రంథము. ఈ రోజు నుంచి 5 శరీరాలు తెలియబరుస్తుంది. ఆ శరీరాల్లో వాటి అధిష్టాన దేవతలంతా కూడా ఏ ఇంద్రియమునకు ఏ దేవత ఉండి పనిచేస్తా ఉన్నాడు అనే విషయాన్నంతా తెలియబరుస్తారు. అట్లా అధిష్టాన దేవతలందరూ కూడా తమ సమిష్టి వ్యవహారంను నిర్వహిస్తారు. ఎట్లా జ్ఞాతకు గురువు, మనసుకు చంద్రుడు,
బుద్ధికి బృహస్పతి, చిత్తమునకు క్షేత్రజ్ఞుడు, అహంకారానికి రుద్రుడు. ఇట్లా మనం వెష్టిలో ఎట్లా చూసుకున్నామో సమిష్టిలో కూడా అధిష్టాన దేవతలంతా కూడా వారి వారి పనులను తమ తమ సమిష్టి వ్యవహారం అంతా కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఆ నిర్వహింప చేయాలంటే ఆ పరబ్రహ్మ నడిపించే సత్తాలో ఉన్నాడు. ఆ పరబ్రహ్మము గారి యొక్క భయముతో నడుస్తా ఉన్నాడు. కాబట్టి సర్వపాలకుడు, సర్వకర్త, సర్వభర్త, కడకు సర్వహర్త. చదువురేనా మీట్లో పెట్టుకో. చదువురేనా మీట్లో పెట్టుకో. అట్లా కాబట్టి సర్వపాలకుడు, సర్వకర్త, సర్వభర్త, కడకు సర్వహర్త కూడా అయిన బ్రహ్మము సర్వజ్ఞుడు, సర్వనియామకుడు కూడా, సర్వాన్ని నియమించేటువంటి వారు. ఈ సర్వ నియామకత్వాన్ని సత్యనారాయణ వ్రతములో గ్రహించవచ్చును. ఈ సర్వ నియామకత్వాన్ని సత్యనారాయణ వ్రతంలో గ్రహించవచ్చు. ఆ కథల రూపంలో సర్వకర్త అయినటువంటి వారి విషయాన్ని కథల రూపంలో తెలియబరుస్తారు. అక్కడ గుర్తించవచ్చు. ఆ వ్రతము చేయించినప్పుడు మంటపారాధన అని చేస్తారు. ఆ వ్రతము చేయించేటప్పుడు మంటపారాధన అని చేస్తారు. అలాగే ఏదైనా యజ్ఞాలు, యాగాలు పెద్ద పెద్దవి ప్రారంభించేటప్పుడు ఈ కలశ స్థాపన చేసి మంటపారాధన చేస్తారు. ఇక్కడ కలశము స్థాపన చేసి మంటపారాధన చేస్తారు. మంటలు అనేకమైనటువంటి దినుసులు తీసుకొచ్చి ఆ యజ్ఞ దినుసులు అక్కడ మంటపారాధన చేస్తారు. అంటే ఆ స్థానంలో మొట్టమొదట బ్రహ్మమును ప్రతిష్ఠించి ఆ బ్రహ్మము ఆధారముగా ఈ సర్వ సమిష్టిలో ఆయా అధిష్టాన దేవతలు, ఆయా దిక్పాలకులు, ఆయా నవగ్రహములు, వారి వారి అధిదేవతలు, ప్రత్యాది దేవతలు, వాళ్ళకు మళ్ళా ప్రత్యేకమైనటువంటి అధిదేవతలు, ఇతరత్రా ఎవరైతే సృష్టి యొక్క పాలనలో పాలు పంచుకుంటూ ఉన్నారో, వారందరినీ ఆ మంటపారాధనలో ఆహ్వానిస్తారు. వారి వారి విశేషాలను కూడా అప్పుడు తెలియజేస్తారు. అట్లా పూజ గావిస్తారు. అప్పుడు దాన్ని జాగ్రత్తగా వినగలిగితే సర్వదేవతలను ఆహ్వానించి గ్రహాలను కూడా ఆహ్వానించి ఆ గింజలు 9 నవధాన్యాలు పోసింటారు. ఆ నవధాన్యాల ఒక్కొక్క ధాన్యంతో ఒక్కొక్క దేవతను ఆహ్వానించి వాటి ఫలాన్ని బట్టి ఉచ్చారణ చేసి తంత్రమంత్రాలు 2 సమతుల్యంగా గావిస్తారు వాళ్ళు. అట్లా వారు ఫలానా రథం ఎక్కి వచ్చారు, ఫలానా వాహనం ఎక్కి వచ్చారు, ఫలానా ధ్వజాన్ని కలిగి ఉన్నారు, ఫలానా రీతిగా వారు వ్యవహరిస్తారు. ఆ దిక్పాలకులంతా కూడా వారు దిక్పాలకులు, వారు ఫలానా ఇంద్రియాధిష్టాన దేవతలు అని అలా ఆ విషయమంతా ఉంటుంది. ఆ సత్యనారాయణ వ్రతంలో ఆ దేవతలందరినీ ఆహ్వానించి, ఆ దిక్పాలకులను ఆహ్వానించి ఎట్లా ఫలానా రథంలో వస్తాడు అనేటువంటి రీతిని, ఫలానా వాహనమే ఎక్కి వస్తాడు,
ఫలానా ధ్వజాన్నే కలిగి ఉంటాడు ఆయన, ఫలానా రీతిగానే వారు వ్యవహరిస్తూ ఉంటాడు. వారు దిక్పాలకులు అనమాట. వారు ఫలానా ఇంద్రియాధిష్టాన దేవతలు అని అలా విషయమంతా ఉంటుంది. వ్రతములో ముఖ్యమైనటువంటిది ఆ మంటపారాధనే. అక్కడ ఎవరైతే కర్త ఉన్నాడో ఆ కర్తే బ్రహ్మం. ఆ బ్రహ్మము ఆ స్థితి యందు నిలిచి ఉండి ఆ దిగ్దేవతలు అందరినీ, ఇంద్రియాధిష్టాన దేవతలు అందరినీ కూడా నియమిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తాము, సత్యనారాయణ వ్రతానికి పిలిస్తే ఓ అబ్బా 1:30, 2 అవుతుంది లేపో, వాళ్ళంతా కడిచేసుకొని అన్నం పెట్టేసరికే. అంటే ఈ శరీరానికి పెట్టేటువంటి అన్నానికి కాలాన్ని గుర్తిస్తానమే గాని అక్కడ ఈ మనసుకు పెట్టేటువంటి ఆహారం దండిగా ఉంటుంది. కూర్చొని ఓపికగా అది వినగలిగి గ్రహించగలిగితే. అని మనల్ని అనేక మంది పిలుస్తూ ఉంటారు, మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తాం రండి అని. కుటుంబ సమేతంగా రండి అంటాడు. దంపతులను ఇద్దరిని కూడా రమ్మంటారు. కానీ అక్కడ కూర్చొని మొదలు పెట్టినప్పటి నుంచి కడ వరకు వింటే ఆ యొక్క దేవతా స్వరూపము, ఆ ఆహ్వాన స్వరూపము, ఆ స్థితి అర్థమవుతుంది. ఆ దృష్ట్యా ఇక్కడ తమ నియామకుడైనటువంటి బ్రహ్మము సమస్తములో సమిష్టిని ఆ హిరణ్య గర్భస్థితి నుంచి ఎలా నిర్వహిస్తున్నారో, ఆ దృష్ట్యా ఇక్కడ తమ నియామకుడైనటువంటి బ్రహ్మము సమస్తములో సమిష్టిని ఆ హిరణ్య గర్భస్థితి నుంచి ఎలా నిర్వహిస్తున్నారో, అవ్యాకృత స్థితిలో కారణమై ఎలా ఉన్నాడో, ఆ పరమాత్మ స్థితిలో సర్వసాక్షి స్థితిగా ఎలా ఉన్నాడో అనేది తెలియజేస్తున్నారు. ఆ దృష్ట్యా ఇక్కడ తమ నియామకుడైనటువంటి ఆ బ్రహ్మం సమస్తంలో సమిష్టిని ఆ సర్వ దిక్పాలకుల యందు కూడా ఎట్లా ఉండి పనిచేస్తున్నాడో అదే సమిష్టిగా అంటే వెష్టిగా మనం గుర్తించాం చాలా సార్లు. ఇది నేత్రమీయందుండి చూస్తా ఉన్నాడు, చెవియందుని వింటా ఉన్నాడు, స్పర్శేందుండి ఫలానాన్ని గ్రహించగలుగుతా ఉన్నాడు. ఆ ప్రజ్ఞత్వాన్ని మనం ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యరీత్యా ఆ ప్రజ్ఞను మనం గుర్తించగలిగాం, వెష్టిగా గుర్తించగలిగాం. ఇట్లా సమిష్టిగా సర్వదిక్పాలకులను ఈ భూమండలంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని విషయాలను, ఆ నక్షత్రాలను కానీ, నవగ్రహాలను కానీ, ఆ అష్టదిక్పాలకులైనటువంటి దేవతలను కానీ నడిపించేటువంటి శక్తి స్వరూపము ఆ నియామకుడు ఎవరూప అంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడు. అట్లా ఆ దృష్ట్యా ఇక్కడ తమ నియామకుడైనటువంటి బ్రహ్మము సమస్తములో సమిష్టిని ఆ హిరణ్య గర్భస్థితి నుంచి ఎలా నిర్వహిస్తూ ఉన్నారో, తర్వాత హిరణ్య గర్భం నుంచి అవ్యాకృత స్థితిలో కారణమై ఎలా ఉన్నాడు, ఆ పరమాత్మ స్థితిలో సర్వసాక్షి స్థితిలో ఎలా ఉన్నాడు అనేది తెలియజేస్తున్నారు. బ్రహ్మము 4 విధములుగా వ్యవహరిస్తోంది. అవే బ్రహ్మాండ తనువులు అని మనము చెప్పుకుంటాం. బ్రహ్మము 4 విధములుగా వ్యవహరిస్తోంది. ఎట్లా? విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మలుగా వ్యవహరిస్తోంది. వ్యవహార సదృశ్యము, ఆ వ్యవహార సదృశ్యముగా చెప్పడం కోసమని ఆ వ్యవహారం అంతా సదృశ్యంగా నీకు ప్రత్యక్షంగా చూపించి చెప్పేదానికోసము ఈశ్వర తనువుల యొక్క సాక్షిత్వమైనట్టి విరాట్, ఈశ్వర తనువులు 4, ఆ ఈశ్వర తనువుల యొక్క సాక్షిత్వమైనటువంటి విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మలనే పద్ధతిగా బ్రహ్మాండ పంచీకరణం నందు తెలియజేయబడింది. మనకి బ్రహ్మాండ పంచీకరణంలో తెలియబడింది.
ఈ బ్రహ్మాండ పంచీకరణం అనేటువంటి విషయం కూడా ఈ రాత్రిలో వచ్చేటువంటి బుక్లో ఈ 5 శరీరాల్లో అర్థమవుతుంది. అదే మనం ఇక్కడ చదువుకున్న బుక్లో లేదా ఆయన కోసూరి మురళీకృష్ణరావు గారు చిత్రపటం గీసి ఇదే గ్రంథంలో విషయమే ఆయన ఎక్కువ అక్కడ క్లాసులకు పోయి తెలియబడి ఇదే ఉండే దాంట్లో ఒక చిత్రం గీసి మనకు చూపించి పలానా అని తెలియవచ్చాడు. వాటిని గుర్తిస్తే మనకు అర్థమవుతాడు. ఇట్లా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు పరమాత్మలుగా వ్యవహరిస్తా ఉంది. వ్యవహార దృశ్యముగా అది వ్యవహార సదృశ్యముగా చెప్పడము కోసమని మనకు ఈశ్వర తనువుల యొక్క సాక్షిత్వమైనటువంటి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు అనేటువంటి పద్ధతిగా బ్రహ్మాండ పంచీకరణ అంతా తెలియబడతా ఉంది. ఏ కూటస్థుడైతే ఉన్నాడో ఆ కూటస్థుడు సగుణ సాకార బ్రహ్మం అన్నమాట. ఏ కూటస్థుడైతే ఉన్నాడో ఆ కూటస్థుడు సగుణ సాకార బ్రహ్మం అన్నమాట. ఈ సగుణ సాకార బ్రహ్మమే సకల జగత్తుకు కూడా ఆధారభూతంగా ఉంది. ఈ సగుణ సాకార బ్రహ్మమే ఈ జగత్కంతా కూడా ఆధారభూతంగా ఉంది. అయితే ఆ కూటస్థుడు బ్రహ్మరో అవ్యక్త అవ్యక్తాన్ మహత్తు అనేటటువంటి మహత్తు నుండి వ్యక్తమైనటువంటి మహాలంకార స్వరూపము ఆయనే హిరణ్యగర్భ స్వరూపుడు. ఆ జగత్తుకు కూడా ఆధారమైనటువంటి భూత సాకార బ్రహ్మమే సకలము అదే ఉంది. అయితే ఆ కూటస్థుడు బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్తు. ఎట్లా అంటే మహత్తు నుండి వ్యక్తమైనటువంటి మహదంకార స్వరూపము ఆయనే, హిరణ్య గర్భ స్వరూపుడు ఆయనే. ఇట్టి హిరణ్య గర్భమునకు ముందే ఇటు అవ్యాకృతము. ఇట్టి హిరణ్య గర్భమునకు ముందే అవ్యాకృతము పరమాత్మ అనేటువంటి స్థితులు ఉన్నాయి. విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత పరమాత్మ. ఇట్లా హిరణ్య గర్భమునకు ముందే అవ్యాకృతము పరమాత్మ అనేటటువంటి స్థితులు ఉన్నాయి. కాబట్టి ఎదిగే కొద్దీ అఖండ వ్యాపకత్వమై ఇది ఎదిగే కొద్దీ అఖండ వ్యాపకత్వమై వ్యాపకం చెందింది. పిండాండంగాను బ్రహ్మాండంగా వ్యాపించి ఈ పిండ బ్రహ్మాండములుగా వ్యాపించి ఉన్నటువంటి సకల శరీరాది భూతములకు సకల పంచభూతములకు సకల పంచ తన్మాత్రలకు సకల పంచీకృత అపంచీకృత భాగములకు. హలో, ఇక్కడ ఆ పదం అంతా ఒకే పదంగా చదవాల. పిండ బ్రహ్మాండములుగా వ్యాపించి ఉన్నటువంటి సకల శరీరాది భూతములకు సకల పంచభూతములకు సకల దానికి చెప్తా ఉన్నా పంచ తన్మాత్రలకు అపంచీకృత భూతములకు వ్యాపించి ఉన్నటువంటి ఈడ మధ్యలో కట్ చేసి పిండ బ్రహ్మాండములుగా వ్యాపించి ఉన్నటువంటి. అయ్యో మళ్ళీ తిరిగి బ్రహ్మాండముగా వ్యాపించి ఉన్నటువంటి అంటే పిండాండంగాను బ్రహ్మాండంగాను వ్యాపించి ఉన్నటువంటి అర్థమయ్యేటట్టుగా విడదీసి చెప్పడం. మనము ముందు కంటి చూపు పోతా ఉంటుంది, వెనకలా భావంగా చెప్పేదానికి అట్లా చెప్పడం. ఇట్లా పిండ బ్రహ్మాండములుగా వ్యాపించి ఉన్నటువంటి సకల శరీరాది భూతములకు, సకల శరీరములు పిపీలకాది బ్రహ్మ పర్యంతము సకల శరీరాది భూతములకు సకల పంచభూతాలకు, ఇది ఆకాశ వాయువు అగ్ని జల పృథివీ, సకల భూతములకు సకల పంచతన్మాత్రలకు శబ్దస్పర్శ రూపరస గంధములకు, సకల పంచతన్మాత్రలకు సకల పంచీకృతానికి. సకల పంచీకృతము అంటే ఇది 5గా
పంచీకరణ చేసి చెప్పగలుగుతారు. పంచీకృతం కానిది సర్వభాగాలకు, సర్వాధిష్టాన దేవతలకు, అధిష్టాన దేవతలు ఉన్నారు కదా, దిక్పాలకులు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయుడు, తర్వాత దక్షిణమ యముడు, నైరుతుడు, వర్ణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశాన్యంలో శివుడు. ఈ విధంగా సర్వదేవతలు అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సర్వాధిష్టాన దేవతలకు, సర్వేంద్రియములకు అధిష్టాన దేవతలు 8 మంది. సర్వేంద్రియాలకు ఇంద్రియాలు 96 తత్వాలు, సర్వ ఇంద్రియాలు వ్యష్టి సమిష్టిలో కలిపి 96 తత్వాలుగా ఉన్నాయి. ఈ సర్వేంద్రియాలకు, సర్వ వ్యవహారమునకు సర్వసాక్షి అయినటువంటి ఏ బ్రహ్మమైతే ఉందో అట్టి బ్రహ్మము కూటస్థమునకు కూడా సాక్షి అయి ఉంది. అట్టి బ్రహ్మము కూటస్థానికి కూడా సాక్షి అయి ఉంది. ఆ సత్యాన్ని గ్రహించాల. సాక్షి స్వరూపుడు, కూటస్థుడు అనేటువంటి అనేక బ్రహ్మస్వరూపుడు, సర్వ మంగళ స్వరూపుడు, సర్వబ్రహ్మస్వరూపుడు అనేకమైనటువంటి పదాలతో మనం బ్రహ్మాకార వృత్తి స్థితి, నిరాకార స్థితి, అచల స్థితి, స్థిత ప్రజ్ఞుడు, ఇట్లా అనేక పదాలతో మనకు తెలియబడుతుంది. కానీ వాటికన్నిటికీ కూడా సాక్షి అయినటువంటిది అదే ఆ కూటస్థ బ్రహ్మమే అనేటువంటి నిర్ణయంగా ఆ సత్యాన్ని మనము గ్రహించాల. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, పురుషోత్తమ స్థితిని చేరినటువంటి వాడు, చరాక్షర పురుష స్థితులను దాటి అట్టి పురుషోత్తమ నిర్ణయమైనటువంటి బ్రహ్మమును తెలియజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు ఏం తెలియబడుతున్నాడు? పురుషోత్తమ స్థితిని చేరినటువంటి వాడు, ఆ పురుషోత్తమ స్థితి స్వరూపుడు ఆయనే. ఆ బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి వారు ఆయనే. ఈ క్షరమయందు అక్షరమయందు పురుష స్థితులను కూడా దాటి, ఈ చరాక్షర పురుష స్థితులను దాటి అట్టి పురుషోత్తమ నిర్ణయమైనటువంటి బ్రహ్మమును తెలియజేస్తూ ఉన్నాడు. అది మండల త్రయాతీతమై ఉన్నది. ఈ 3 మండలాలకు అతీతంగా ఉంది. ఏ 3 మండలాలు? ఇడ, పింగళ, సుషుమ్న. అది మండల త్రయాతీతమై ఉంది. ఈ 3 మండలాలకు అతీతంగా ఉంది సహస్రార స్వరూపంలో. నాద బిందు కళాతీతమై ఉంది. దశనాద భేద వినోదమైనటువంటి చిత్కలలో కూడినటువంటి సర్వ సమిష్టికి అతీతమై ఉంది. సర్వసాక్షి అయి ఉంది. అదే మనకి ఈడ గుర్తింపబడుతుంది. ఇడానాడి బుక్కపట్నం మండలము, పింగళినాడి కొత్త చెరువు మండలము, సుషుమ్న నాడి ఆ సహస్రార రూపమైన సుషుమ్న నాడి పుట్టపర్తి మండలం. మధ్యలో ఆ జలస్వరూపం, శ్వాస స్వరూపం, ఆ చెరువు ఉంది 3కి మండలం. ఆ విధంగా బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, పురుషోత్తమ స్థితిని చేరినటువంటి వాడు, చరాక్షర పురుష స్థితులను దాటి అట్టి పురుషోత్తమ నిర్ణయమైనటువంటి పురుషోత్తమ నిర్ణయమైనటువంటి బ్రహ్మమును తెలియజేస్తూ ఉన్నారు. అది మండల త్రయాతీతమై ఉంది. నాద బిందు కళాతీతమై ఉంది. దశ నాద భేద వినోదకమైనటువంటి చిత్కలలతో కూడినటువంటి సర్వ సమిష్టికి అతీతమై ఉంది. సర్వసాక్షి అయి ఉంది. ఈ అతీత స్థితిలో ఈ 3 మండలాల అతీత స్థితి అంటే సహస్రార స్వరూపం. నాదము, బిందు, కళ
అదే ఇడ, పింగళ, సుషుమ్న, గంగా, యమున, సరస్వతి. అట్లా వాటి అతీతంగా ఉంది. మళ్ళీ దశనాద భేద వినోదకమైనటువంటి చిత్కలతో కూడినటువంటి సర్వసమిష్టికి కూడా అది అతీతమై ఉంది, సర్వసాక్షి అయి ఉంది. ఈ రీతిగా ఈ అధ్యయనాన్ని కొనసాగించి సర్వసాక్షిత్వ స్థితికి, సాక్షి అతీత స్థితికి చేరవలసినటువంటి అవసరం ఉంది. ఈ రీతిగా ఈ అధ్యయనాన్ని కొనసాగించి సర్వసాక్షిత్వ స్థితికి, సాక్షి అతీత స్థితికి చేరవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఇది తురీయాతీతము. ఇది అవస్థలలో 5వ అవస్థ, తురీయాతీతము. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము, తురీయాతీతం. ఈ తురీయాతీతంలో ఇట్టి తురీయాతీతమును ప్రతిపాదిస్తున్నారన్నమాట. ఈ బ్రహ్మము అన్ని స్థానములలో ఈ తురీయాతీతములో లేని ఎరుకని, ఈ బ్రహ్మము అన్ని స్థానములలో ఈ తురీయాతీతములో లేని ఎరుకని, బయలని 2 స్థితులుగా ఉంటాయి. ఈ తురీయాతీతంలో లేని ఎరుకని, బయలని 2 స్థితులుగా ఉంటాయి. ఈ రెండింటికాటికే చేరాల్సింది. ఈ 96 విచారిస్తే ఆ రెండింటికి లేని ఎరుక, ఉన్న బయలు, ఆ రెండింటికాటికి చేరాలి. అవి 2 ఉంటాయి. అఖండ ఎరుక తానే లేకుంటే, ఆ అఖండ ఎరుక తానే లేకుండా పోయినటువంటి స్థితిలో దేశకేంద్రుని యొక్క కృప చేత, ఆ అఖండ ఎరుక తానే లేకుండా పోయేటటువంటి స్థితిలో కావాలంటే దేశకేంద్రుని యొక్క కృప కావాల. ఆ దేశకేంద్రుని యొక్క కృప చేత తనను తానెరిగి తనను తాను పోగొట్టుకునే పద్ధతిలో ఎవరైతే చేరతారో, ఎవరి కృప కలగల్లా? దేశకేంద్రుని యొక్క కృప కలగల్ల. తనను తానెరిగి తనను తాను పోగొట్టుకునేటువంటి పద్ధతిలో ఎవరైతే చేరతారో వారు ఆ పరమాత్మ స్థితిని దాటి బయలు స్థితిలోకి చేరతారు. ఆయన దేశకేంద్రుడు మార్గదర్శకుడు, ఆ మార్గాన్ని చూపించగలుగుతాడు, ఆ మార్గాన్ని దర్శింపజేస్తాడు. అందుకు ఆయన కృప కావాలి. ఈ రీతిగా జన్మరాహిత్యమును పొందాలి అంటే ముక్తిని సాధించాలి అంటే సర్వసాక్షిత్వ స్థితికి చేరినటువంటి వారు అందరూ మరలా జీవ శరీరాన్ని ధరించరు. ఈ జీవ శరీరాన్ని మళ్ళా ధరించరు. ఎట్టివారు? ఈ రీతిగా ఎవరైతే జన్మరాహిత్యాన్ని పొందుతారో, ముక్తిని సాధిస్తారో, సర్వసాక్షిత్వాన్ని ఆ స్థితికి చేరుకుంటారో వారు జీవ శరీరాన్ని మరి ధరించరు. ఏ కాలంలో కూడా వారికి జీవతనులతోటి ఏ రకమైనటువంటి అవసరము, ఏ కాలంలో కూడా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ కాలంలో కూడా, జాగ్రత్త కానీ, స్వప్న కానీ, సుషుప్తి కాలంలో విష్టిగా తీసుకుంటే ఏ కాలంలో కూడా వారికి జీవతనులతోటి ఏ రకమైనటువంటి అవసరం కానీ, ఆగత్యము, కర్మబంధము లేనందువలన సర్వము వారి యందు సమావిష్టమై సర్వసాక్షిగా ఉన్నందువలన సర్వకాలములందు వారు అతీతంగానే ఉంటారు. అయితే దైవీ ప్రణాళిక నిమిత్తము ఏదైనా కర్తవ్య కర్మాచరణ కొరకు మనము దైవీ ప్రణాళిక నిమిత్తము ఏదైనా మన కర్తవ్యము కర్మాచరణ కొరకు, మానవోద్ధరణ కొరకు, మానవులను ఉద్ధరించేటువంటి కొరకు, లోకోద్ధరణ కొరకు, లోకాన్ని ఉద్ధరించేటువంటి కొరకు ధరించవలసినటువంటి శరీరం ముందే నిర్ణయమై కారణజన్మలుగా మరలా ఒక్కొక్కచో వారు అవతార కార్యక్రమములలో భాగముగా సద్గురువులుగా వారు మనతో
వ్యవహరించవచ్చు. ఎందుకు అంటే ఈ దైవీ ప్రణాళిక నిమిత్తం చేసేది అంటే సర్వలోకాన్ని గాని, సర్వ మానవత్వాన్ని, మానవులను గాని వాళ్ళని సక్రమైనటువంటి ప్రణాళికతో నడిపే దానికోసమై అయితే ఆ దైవీ ప్రణాళిక నిమిత్తమై ఏదైనా కర్తవ్య కర్మాచరణ ఇట్టివారు సద్గురువులుగా మెహర్ బాబా గారు కానీ, రమణ మహర్షి గారు కానీ, ఇట్లా పత్తి బాబా గారు కానీ, షిర్డీ బాబా గారు కానీ, ఇట్లా కారణజన్ములుగా పుట్టేటువంటి వాళ్ళు మానవోద్ధరణ కొరకు, లోకోద్ధరణ కొరకు ధరించవలసినటువంటి శరీరము ముందే నిర్ణయమై కారణజన్మలుగా మరలా ఒక్కొక్కచో వారు అవతార కార్యక్రమములలో భాగంగా సద్గురువులుగా వారు మనతో వ్యవహరించవచ్చు. కానీ ఆయా దైవీ ప్రణాళిక పూర్తి కాగానే వారి సపరివార సమేతముగా వారు మరలా విరమిస్తారు. వాళ్ళ పని ఆ పని అయిపోతానే ఆ దైవీ ప్రణాళిక పూర్తి కాగంగానే వారు సపరివార సమేతంగా సర్వేంద్రియ సమూహం ఉంటుంది వాళ్ళతో పాటి. సర్వదేవతా స్వరూపులు అష్టదిక్పాలకులు కూడా వారితో పాటు ఉంటారు. అట్లా సపరివార సమేతంగా వారు మరలా విరమిస్తారు. అది కేవలం ఒక లీలా మాత్రముగా జరిపేటటువంటి ప్రక్రియ. అది కేవలము ఒక లీలా మాత్రముగా జరిపేటటువంటి ప్రక్రియ. అంతేగాని వారికి కర్మ సంబంధమైనటువంటి, ఇచ్చ సంబంధమైనటువంటి, మోహ సంబంధమైనటువంటి, అవిద్యా సంబంధమైనటువంటి, అజ్ఞాన జనితమైనటువంటి, భ్రమజన్యమైనటువంటి, భ్రాంతిగతమైనటువంటి ఏ రకమైనటువంటి జ్ఞానాజ్ఞానములు వారిని అంటవు అట్టి సద్గురు స్వరూపులకు. వారికి కర్మ సంబంధమైనటువంటి కానీ, లేదా కోరిక సంబంధమైన ఇచ్చ అంటే కోరిక, వారికి కోరిక సంబంధమైనటువంటి కానీ దేన్నన్నా మోహించి మోహంతో వాటి మీదే ప్రీతి కలిగి ఉంటారు అనేటువంటి భావము వాళ్ళ దగ్గర ఉండదు, మోహం ఉండదు. అవిద్యా సంబంధమైనటువంటి ఆశీర్వాద స్వరూపమై ఉంటారు మహనీయులు. వారిని దర్శిస్తే మన సంకల్పో సృష్టి, అట్లా మనలో ఉండేటువంటి సంకల్పాన్ని బట్టి ఆ సంకల్పానికి ఆశీర్వాద స్వరూపులై ఉంటారు. కానీ నీలో ప్రీతిపాత్రులుగా అయితే కనపడరు. అటువంటి మోహం వాళ్ళ దగ్గర ఉండదు. మోహ సంబంధమైనటువంటి, అవిద్యా సంబంధమైనటువంటి అవిద్యా స్వరూపులు అజ్ఞానులుగా ఉండరు. అజ్ఞాన జనితమైనటువంటి అక్కడ అజ్ఞానం అనేది జనించదు. భ్రమాజన్యమైనటువంటి ఏ భ్రమ వాళ్ళకు ఉండదు. వేటిపైన కూడా భ్రాంతిగతమైనటువంటి ఏదైనా భ్రాంతితో కూడుకొని వ్యవహరించరు. ఏ రకమైనటువంటి జ్ఞానాజ్ఞానములు వారిని అంటవు. ఈ రీతిగా వారు శరీరమును ధరించి వ్యవహరించి విరమిస్తారు. ఈ రీతిగా శరీరాన్ని వాళ్ళు ధరించి అట్లనే వ్యవహరించి జీవన్ముక్తుల యొక్క వ్యవహారం అన్నమాట ఇది. జీవన్ముక్తులు ఈ విధంగా ఉంటారు. ఇక జన్మ రాహిత్య స్థితిని పొందినటువంటి వారు ఉన్నారు. వారిలో జన్మరాహిత్య స్థితిని పొందినటువంటి వారు ఉన్నారు. వారు ఇంకా పై స్థితిలో దేశ కేంద్రాలతో ఉంటారు. వారు ఎట్లుంటారంటే వారు ఇంకా పై స్థితిలో దేశ కేంద్రులుగా ఉంటారు. కాబట్టి బట్ట బయలు స్థితికి చేరిపోయిన వారు కాబట్టి వాళ్ళెవరు? పరిపూర్ణ బోధజ్ఞులు. వారు ఇంకా పై స్థితిలో దేశ కేంద్రాలతో ఉంటారు. కాబట్టి బట్ట బయలు స్థితికి చేరిన వారు కాబట్టి, గమ్యానికి చేరిన వారు కాబట్టి, దశవిధ ప్రళయాలలోనూ అవసరమైనంత వరకు ఏ పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు కూడా మరలా ఏ శరీరాన్ని
జీవ, మానవ, పశు, తిర్యక్ ఏ స్థాయిలో కూడా వారు తిరిగి వ్యవహార సదృశులు కారన్నమాట. ఈ వ్యవహారానికి ఏ జీవాన్ని కూడా పొందరు, ఏ శరీరాన్ని కూడా పొందరు. మానవ శరీరం కానీ, పశువు శరీరం కానీ, తిర్యక్ ఏ స్థాయిలో కూడా వారు తిరిగి మళ్ళా పుట్టరు. వ్యవహార సదృశులు కారన్నమాట. అలాంటి వ్యవహార రహితుడు అవ్యవహారి. అలాంటి వ్యవహార రహితుడు ఎట్లుంటాడు? వ్యవహారము లేనటువంటి వాడిని అవ్యవహారి అంటాడు. వ్యవహారము లేనివాడు అని. ఏ రకమైన వ్యవహారము లేనటువంటి వాడు, తానే లేనటువంటి వాడు. ఇది శివరామ దీక్షిత పరంపర పరిపూర్ణ బోధ స్థితిలో ఉండేటువంటి వ్యవహారం. తానే లేనటువంటి వాడు. ఈరోజు రమణ మహర్షి ఇది తెల్లవారుజామున చదివే దాంట్లో కూడా మనకు ఈ స్థితినే తెలియపరుస్తుంది ప్రతి వాక్యము. తానే లేనటువంటి వాడు, అస్తహ అనే ఉనికిని పోగొట్టుకున్నటువంటి వారు. కాబట్టి అటువంటి స్థితికి చేరినటువంటి వారు చాలా అరుదుగా వస్తారు. సాధారణంగా ఒక మహాప్రళయం లోపల అటువంటి వారు చాలా అరుదుగా, ఒక సహస్రాబ్దికి అంటే 1000 సంవత్సరాలకు ఒకసారో అటువంటి స్థితికి చేరినటువంటి వారు చాలా అరుదుగా వస్తారంట. సాధారణంగా ఎట్లా అంటే ఒక మహాప్రళయం లోపల అటువంటి వారు చాలా అరుదుగా, ఒక సహస్రాబ్దికి అంటే 1000 సంవత్సరాలకు ఒకసారో, మిలియన్ సంవత్సరాలకు ఒకసారో ఎప్పుడో భూమండలం మీదకి వస్తారు. ఎప్పుడు వస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి. అలాంటి మోక్ష స్థితిని, జన్మరాహిత స్థితిని సాధించినటువంటి వారు తిరిగి జన్మించరు. కానీ ఎవరైతే ఈ బ్రహ్మమును ఎరుగలేదో, ఎవరైతే ఈ బ్రహ్మాన్ని ఎరుగలేదో, ఎవరైతే సర్వసాక్షిత్వ స్థితికి చేరలేదో, బ్రహ్మనిష్ఠులు కాలేదో, వారు తప్పక మరలా కర్మబంధం చేత జనన మరణ చక్రంలో తిరుగుతారు. అది ఈ సత్యాన్ని, ఈ బ్రహ్మజ్ఞానాన్ని నిరూపించడం ద్వారా మనకి యమధర్మరాజు మానవాళి మొత్తానికి కూడా ఉద్దేశించి ఈ బ్రహ్మనిష్ట విశేషాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇహచేదశకద్బోద్ధుం ప్రాక్షరీరస్య విశ్వసః తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. దీనికి తాత్పర్యం చెప్తున్నాడు. ఓ నచికేతుడా, జనుడు తన దేహ పతనము కంటే పూర్వమే ఈ శరీరము దహించిపోక మునుపే ఈ లోకమునందు ఈ శరీరము, మానవ శరీరం వచ్చిన దానికి ఈ జీవితం అందే పరమాత్మను తెలుసుకునినచో సంసార బంధము నుండి విముక్తుడగును. లేనిచో జనన మరణశీలములగు పృథ్వీ వ్యాధి లోకములలో వివిధ శరీరములను పొందుచున్నాడు. కాబట్టి శరీర పతనము కంటే ముందుగానే, ఈ శరీరం పతనం కాక మునుపుగానే ఆత్మజ్ఞాన సంపాదనమునకై ప్రయత్నింపవలేను. వీటి కాలం సరిపోయింది. రేపు వ్యాఖ్య నుంచి ప్రారంభం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి స్వామి.
నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్ప వర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురు